మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించబడి ప్రతి వారు వెలిగించబడి జీవితాన్ని కట్టుకున్నట్టుకు కృప చూపించండి. ప్రతి బంధకాల నుంచి విడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించినామే పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోనమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారో, దేవుని రాజ్య సువార్త విస్తరణలో సమయాన్ని కేటాయించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మరి టైం ఉంటే ఏం చేస్తున్నారు, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? ఒక అద్భుతమైన సంఘటన. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం గ్రీసు దేశం నుంచి సిసిలీకి బయలుదేరినటువంటి ఒక ఓడలో అనేక దూలాలు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద కట్టెలు పొడవంటివి. ఎంతో లావుగా బరువుగా ఉన్నటువంటి దొంగలను ఆ ఓడలోనికి చేర్చి అవి కదలకుండా గట్టిగా బిగించి కట్టారు. ఆ ఓడ కెప్టెన్ మరి అలాగే ఇతర సిబ్బందులు అనేక సార్లు ఆ ఓడలో ప్రయాణం చేశారు. సముద్రంలో పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయని చెప్పి వారికి తెలుసు. ఆ పర్వతాలకు తగలకుండా ఓడను ఎలా నడిపించాలో కూడా వారికి తెలుసు. 2 వారాల పాటు దగ్గర 15 రోజులు అన్నమాట. ఆ 2 వారాల పాటు ఆ యొక్క ప్రయాణం ప్రశాంతంగా జరిగిపోయింది. 14 రోజులు గడిచిపోయింది. 15వ రోజు ఉదయమే వారు ఇంకా గమ్యస్థానం తీరానికి చేరుకుంటానికి దగ్గరికి వచ్చేశారు. ఆ ప్రయాణం అంతా కూడా పూర్తవుతుంది అని అందరూ సంతోషంతో ఉన్నారు. కానీ అంతలోనే గాలి వేగంగా మారింది. ప్రకృతి వైపరీత్యం, మరి ప్రకృతిలో మార్పులు సంభవించాయి. ఆ వేగానికి ఆ యొక్క మరి ఏదైతే ఓడుందో ఆ ఓడకు కట్టినటువంటి తెరచాపలన్నీ కూడా చినిగిపోయాయి. గమనించాలి ప్రియులారా, చాలా జాగ్రత్తగా. ఓడ సిబ్బంది ఎంతగానో ఇష్టపడేటువంటి ఆ సముద్ర కెరటాలు ఇప్పుడు ఉవ్వెత్తున లేచిపడుతూ ఉన్నాయి. సముద్రపు గాలి వేగంగా వీస్తూ ఉన్నది. పైకి కనపడేటువంటి చేపలు సముద్రపు అంతఃభాగంలోకి మరి వెళ్ళిపోయి దాక్కున్నాయి. ఓడ క్రింది భాగంలో తెడ్లు వేస్తూ ఉన్నారు. ఎంత బలంగా వేసినా కానీ ఓడ వారి ఆధీనంలో లేదు. కెప్టెన్కు ఎంతో భయంగా ఉంది. ఆ కెప్టెన్ గారు ఎన్నోసార్లు తుఫాన్లు ఎదుర్కొన్నాడు. కానీ ఈసారి మాత్రం అతని మనస్సు అంతా కూడా కీడుని శంకిస్తూ ఉన్నది. కట్టలుగా కట్టినటువంటి కొయ్య దూలాల త్రాడు తెగిపోయింది. ఆ దూలాలు దొర్లుకుంటూ రెండో పక్కకు వచ్చేసాయి. మరలా ఓడ ఒరగగానే రెండో పక్కకు దొల్లిపోతున్నాయి. గమనించాలి మీరు. అవి అటు ఇటు దొలుతూ ఉన్నాయి లోపల ఉన్న కట్టెలు. అలా దొలటం వల్ల ఏమవుతుంది, బరువంతా ఒక పక్క అయిపోయింది అనుకోండి, ఓడ అటువైపు ఆలిపోతుంది. కాబట్టి ఇవి ఏం చేస్తున్నాయి, కట్టెలు అటు వెళ్తున్నాయి ఇటు వెళ్తున్నాయి, అటు వెళ్తున్నాయి ఇటు వస్తున్నాయి. అలాగా ఆటోమేటిక్గా ఒక పక్కకు వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. దూలలని దొల్లుకుంటూ రెండు పక్కకు వచ్చేసాయి. మరలా ఓడ వరగగానే రెండు పక్కకు దొరికిపోయి ఈ విధంగా అటు ఇటు వెళ్తున్నాయి. కెప్టెన్కి మాత్రం చాలా భయం వేస్తుంది. అతని జీవితంలో సముద్రం అంటే మొదటిసారిగా భయం కలిగింది ఆయనకి. ఈ సముద్రంపై తుఫాన్లు వస్తాయి తెలుసు, కానీ ఈ తుఫాను చాలా భయంకరంగా ఉంది. కొంచెం సమయం తర్వాత ఆ తుఫాను ప్రశాంతమవుతుంది. బరువైనటువంటి దూలాలను బంధించకపోయినట్లయితే ఆ దూలాలన్నీ కూడా ఒక పక్కకు దొరికినప్పుడు ఓడ మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కెరటాలు అంతకంతకు ఎక్కువైపోతూ ఉన్నాయి. చాలా ఎత్తుకు ఎగిసిపడుతున్నటువంటివి ఉన్నాయి కెరటాలన్నీ కూడాను. ఆ పెద్ద ఓడను ఎత్తి పడేస్తూ ఉన్నాయి కెరటాలన్నీ కూడాను, అంత పెద్ద ఓడైనా కానీ. ఈ దూలాలన్నింటిని కూడా కట్టలేకపోతే మరి ఓడ మునిగిపోతుంది. కట్టడానికి సమయం లేదు. సిబ్బంది అంతా కూడా నిస్సహాయాలుగా చూస్తూ ఉంటూ ఉన్నారు. ఆటోమేటిక్గా దూలాలన్నీ కూడా ఒక పక్కకు వచ్చేసాయి. అట్లాంటిస్ ఓడ ప్రక్కకు ఒరిగిపోయింది. కొద్ది సెకండ్లోనే ఆ ఓడ నీటిలో మునిగిపోయింది. తుఫాను ఈ యొక్క ఓడ ప్రియులు గమనించాలి, ఆ ఓడ తీరము చేరే వరకు ఆగితే బాగుండును, తుఫాను అంత తీవ్రంగా లేకపోతే బాగుండును, ఆ దూలాలను గట్టిగా కట్టి ఉన్నట్లయితే బాగుండును, ఇప్పుడు కట్టడానికి టైం ఉంటే బాగుండును అని అంతా కూడా అరుస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తున్నారు. కానీ అట్లాంటిస్ ఓడవలే ఈ రోజున మనకు కూడా కొద్ది సమయం మాత్రమే ఉన్నది.
ఈ లోకంలో కొద్ది కాలం మాత్రమే జీవిస్తాం మనం అంతా కూడా. అట్లాంటి స్వాడ సిబ్బంది వలె మన పరిస్థితి కూడా నిరాశాజనకంగా లేదు ప్రియులారా. దయచేసి ఇదే అనుకూల సమయం, ఇంకెంత 5 నిమిషాల్లో గమ్యం చేరిపోతామని అనుకున్నారు వాళ్ళు, కానీ ఊహించని పరిణామం ఎదురైంది. గమ్యం చేరటానికి దగ్గరలోనే జీవితాన్ని ముగించేసేసారు. ఈరోజు నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నా చిందరవందరగా ఉన్నట్టు నీ జీవితాన్ని చక్కబరుచుకోవటానికి, మరి గందరగోళం ఉన్నట్టు నీ పరిస్థితిని చక్కదిద్దుకోవటానికి, రక్షణ పొందటానికి, బాప్తిసం పొందడానికి ఇంకా సమయం ఉందలే. నేడే రక్షణ దినం ప్రియులారా. మనకు సరిపడినంత సమయం ఉన్నది. ఇతరులకు ప్రభువును గురించి మనం ప్రకటించడానికి సరిపడినంత సమయం ఉన్నది. మన కుటుంబీకులకు, స్నేహితులకు, పొరుగు వారికి సువార్త ప్రకటించడానికి ఎంతో సమయం అనుకున్నది. దానిని వృధా చేయటం శ్రేయస్కరం కాదు. మనం సంతోషంగా బ్రతకడం ముఖ్యం కాదు, కానీ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించటం అనేటువంటి చాలా ముఖ్యం. ఆయన చివరి ఆజ్ఞను నెరవేర్చడం ముఖ్యం. ఒక అవకాశం కూడా నువ్వు వదులుకోకుండా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను ఇతరులకు పంచిపెట్టాలి, సాటించాలి. యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోతూ చివరగా చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ, చివరి ఆజ్ఞ మార్కు 16:15లో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. అవకాశం ఉన్న ప్రతి చోట, ప్రతి ప్లేస్లో ఖచ్చితంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని నామమును మహింపరిచి అనేక మంది నశించిపోతున్నటువంటి వారిని ప్రభు వైపు నడిపించాలి. 5 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటుంది అనుకున్నటువంటి ఆశతో ఉన్నటువంటి వారి జీవితం 5 నిమిషాల ముందే సముద్రపు అట్టడుగున చేరిపోయింది. అందరూ చనిపోయారు, వాడ మునిగిపోయింది. కానీ అనుకున్నారు ఇంకొంచెం సమయం ఉంటే బాగుండేదే, ఈ యొక్క తుఫాను రాకుండా ఉంటే బాగుండేదే, 5 నిమిషాలు ఆగితే బాగుండేదే, లేకపోతే ఈ కట్టెలు సర్దుకుని ఉంటే బాగుండేదే, ఈ దూలాలు సర్దుకుని ఉంటే బాగుండేదే. ఇలాగ రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కానీ టైం లేదు అక్కడ, సమయం లేదు అక్కడ, ఏం చేయాలన్న కూడా నిస్సహాయస్థితి అయిపోయింది. కాబట్టి దేవుని రాకడ సమయంలో మన పరిస్థితి కూడా అలా కాకుండా ముందే ఆ రక్షణ భాగ్యాన్ని మనం అనుభవించినట్లయితే, రక్షణ మనం పొందుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో స్థిరపడినట్లయితే, సిద్ధపడినట్లయితే మరి సుఖవంతమైన జీవిత ప్రయాణాన్ని ముగించగలుగుతాం సుఖవంతంగా. మరి ఇక్కడ ఉన్న ప్రతి వారికి దేవాది దేవుడు చక్కటి ఆలోచన, జ్ఞానము, గ్రహింపునిచ్చి, ఒకవేళ ఇంతవరకు మారు మనసు పొందలేదేమో, ఇంతవరకు బాప్తిసం పొందలేదేమో, ఒకవేళ బాప్తిసం పొంది కూడా లోకానుసారంగా జీవిస్తూ దేవునికి దూరంగా ఉన్నారేమో, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది ఆయన వైపు తిరిగినీడలా ఆయన రక్షించడానికి, ఆయన కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారంతా కూడా పొందుకుందురుగాక. ఆమెన్.